కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అంటే సో 95 నుంచి పత్రిజీ గారు ఆర్ పత్రిజీ గారు చదివిన పుస్తకాలు అంతా ఒకటే చెప్తాయి. సో మనము పాటిస్తామా ఆచరిస్తామా అంత సెకండరీ. ఎప్పుడైతే ముంగటి వాళ్ళు మనకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నది గ్రహించిన వాడిని మనం నిజంగా మాస్టర్ అంటాం. మనము మన అవసరాలను తగ్గించుకొని మన గతంని మర్చిపోయి ముంగటివాడు ఇంపార్టెంట్ అన్నప్పుడు ఒక సమూహం తయారవుతుంది. కానీ ఇక్కడ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే నేను ఇంపార్టెంట్ అన్నది ప్రతి సంఘంలో పెరుగుతుంది. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ప్రతి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో నేను ఇంపార్టెంట్ అన్నది పెరుగుతుంది. ముంగటి వాడిని ఇవ్వాల్సిన కేర్, ఆ కేర్ తగ్గుతున్నందుకు ఈ ఆర్గనైజేషన్స్ లో ఫ్యామిలీస్ లో వీఆర్ సీయింగ్ సో మెనీ డిస్టర్బెన్సెస్. సో ఆ డిస్టర్బెన్సెస్ కి మూల కారణం ఏంటి అంటే ఇది 2000 years బ్యాకే చెప్పాడు. జీసస్ క్రైస్ట్ అదే చెప్పాడు, బుద్ధుడు అదే చెప్పాడు, పత్రిజీ గారు అదే చెప్పారు. ఏంటి అంటే నేను జీరో అయితే, నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో ఆ సమూహం హీరో అవుతుంది. నేను జీరో అయితే నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో ఆ సమూహం హీరో అవుతుంది. నేను ఎప్పుడైతే హీరో అవుతానో నేను పనిచేసే సమూహం జీరో అవుతుంది. సో ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు జీరో అయ్యి మీ పనిచేసే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని హీరోయిన్ లాగా తయారు చేస్తారా? మీరు హీరో అయిపోయి మీరు పనిచేసే సమూహాన్ని జీరో చేస్తారా? ప్రతి నిమిషము మీ చాయిస్, మీ నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సహజమైన ధ్యానం చేసినప్పుడే వస్తుంది. సో ఈ భూమి మీద ఉండేది సహజమైన ధ్యానం ఒకటే. ఎక్కడ 100 ధ్యానాలు లేవు, ఎక్కడ 100 గురువులు లేరు. ఉన్నది ఒకటే ధ్యానము, ఉన్నది ఒకటే ఆత్మవిద్య. సో ఆ ఆత్మవిద్యని, ఆ ధ్యానంని సింప్లిఫై చేసి ప్రతి ఒక్కరికి అందనీయాల అన్నది పత్రిజీ గారి సంకల్పం. అదొక్కటే, వేరేది ఏం లేదు. కానీ మధ్యలో ఈ లెసన్ ఏదైతే సమూహం అన్న లెసన్ నేర్చుకుంటున్నామో అది కొంచెం కష్టతరంగా ఉంది. అని నిన్న కూడా ఒక బుక్ చదివా. ఆ బుక్ టైటిల్ ఏంటంటే ఫ్రమ్ సెల్ఫ్ కేర్ టు వీ కేర్. మనము అందరి బాగోగుల గురించి పట్టించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మన బాగు కూడా దాంతో ఇంక్లూడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే నేను ధ్యానంకి వచ్చిన, మా ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా ఆయనకు ప్రమోషన్ రాలేదు, ఇవన్నీ రావు. ధ్యానం చేస్తే మీ చైతన్యం విస్తరిస్తుంది. సో డోంట్ సిట్ అండ్ ఆల్వేస్ టెల్ పీపుల్ ఇది చేస్తే ఇది అవుతుంది అది అవుతుంది అని ఏం చెప్పొద్దు. ధ్యానం చెయ్యండి అని చెప్పండి. అది కూడా డిప్లొమాటిక్ గా చెప్పాలా. ఎప్పుడు కూడా ధ్యానం అనేది ఇంపోజ్ చేయకూడదు. స్టార్టింగ్ లో ఫస్ట్ లో పత్రిక గారు ఎప్పుడు కూడా ఇంపోజ్ చేసేవారు కాదు. ధ్యానం ఉంది, చేసే పద్ధతి ఇది అంతే. ఎందుకంటే వాళ్ళ గురువు గారు కూడా అది నేర్పించారు ఆయనకు. ఉంటే ఉండు, పోతా అంటే పో. ఇది ఎట్లుంటది అంటే ఒక జెన్ కైండ్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది అనమాట. ఫస్ట్ లో పత్రిజీ గారు ఎప్పుడు కూడా స్టార్టింగ్ బేస్మెంట్ ఆఫ్ పిరమిడ్ సొసైటీ అంత జెన్ తోనే తయారైంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ముంగటి వాడిని ఎలా మనము హ్యాపీ చేద్దామా అన్న కైండ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూడా సత్యం అన్నది ఎట్లుంటది అంటే వాళ్ళకు కొంచెం బాధగా ఉంటది కానీ అది చెప్పాల. అంతేగాని మనమేమి వాళ్ళకి చెప్పి వాళ్ళ కర్మని మనం తీసుకుంటలేము, మన కర్మ వాడు ఎవరు తీసుకుంటలేడు. బేసిక్స్ ఎప్పుడు కూడా, ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ బేసిక్స్ ఎట్లుంటాయి అంటే దానికోసమే ఆ పిరమిడ్ స్ట్రక్చర్. ఆ బేసిక్ పిరమిడ్ ఏంటంటే మీరు నిజంగా ధ్యానం మొదలుపెట్టి టాప్ ఆఫ్ ద పిరమిడ్కి వెళ్ళాలి అంటే ఒక 5 ఇనిషియేషన్స్ కావాలి. సగానికి సగం మంది, నేను ఈ 30 years నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 60% మంది బ్యాక్ స్లైడ్ అయిపోయారు. చాలా మంది 95లో నుంచి ఇప్పటివరకు చూస్తే ఒక 60% మంది వెనుకకు జారిపోయారు. దానికి మీరేం చేయలేరు. అది ఎందుకంటే దట్ ఈస్ వేర్ లైక్ కర్మ అండ్ కాన్సెప్ట్ ఒకటి, ఈ ధ్యానం కాన్సెప్ట్, ఈ 2 బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా అర్థమైతేనే మీరు ప్రజలకు ఏం చెప్పాలా, ఎలా తీసుకెళ్లాలా అన్నది అర్థమవుతుంది. అంతేగాని ఒక ప్రోడక్ట్ ని తీసుకెళ్ళినట్టు ఈ ఆధ్యాత్మిక ధ్యానంని ఒక ప్రజలకు తీసుకెళ్ళలేం.
ఎందుకంటే మనకు స్పష్టత రావాలి. మనకు స్పష్టత రావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు పత్రిజీ గారు 51 years మ్యారేజ్. ఆయన 51 years కూడా ఏం చేశాడంటే ఏంటి కొత్తది వచ్చింది అని చదువుతూనే ఉన్నాడు కాబట్టి హీ కుడ్ అడాప్ట్ టు ఆల్ పీపుల్. మనం నిజంగా కొత్త దాంతో అడాప్ట్ అవుతున్నామా లేదా అన్నది మనం క్వశ్చన్ చేసుకోవాలా. అడాప్టబిలిటీ అంటే మెడిటేషన్. సార్ వాన పడుతుంది సార్ క్లాస్కి రాను అంటారు. ఎండగా ఉంది సార్ కర్తాల్లో, వేడిగా ఉంది నేను రాను సార్ అంటారు. సార్ చల్లగా ఉంది రాను సార్ అంటారు. ఇంకా మిమ్మల్ని ఏం పెడితే వస్తారు మీరు చెప్పండి రెగ్యులర్గా? ఈ 30 years నుంచి ప్రతిది కూడా మీకు ఏంటి సహజ ఏం హెల్ప్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు ట్రస్టీస్. కానీ ఫస్ట్ నుంచి మేము పత్రిక నేర్చుకుంది ఏంటంటే ధ్యానం నేర్పించేసి వదిలేయి అంతే. మీరు నేర్పించేసి వదిలేయండి, ఇంక వాళ్ళే మీ ఎంబడ పడతారు. మీరు వాళ్ళు ఎంబడి పడితే ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంకా లగ్జరీస్ అడుగుతూ ఉంటారు. సార్ మాకు సోఫా సెట్ చేయండి సార్, లేకపోతే రాము. లేకపోతే మాకు పిరమిడ్ల ఫస్ట్ ఫ్లోర్ ఏసీ పెట్టండి సార్, లేకపోతే రాము. ఈ కోరికలు తీర్చడానికి ఎవరు రారు భూమి మీదకి. ఈ భూమి మీదకి ఎవడైనా అవతార పురుషుడు ఏం మెసేజ్ తీసుకొని వస్తాడు అంటే ఒకటే ఒక వాక్యం తీసుకొని వస్తాడు. మెడిటేషన్ అన్నది ఒక విత్తనం లాగా వేసేసి వెళ్ళిపోయాడు ఆయన. దానికి నీళ్లు పోస్తారా, లేదు దానికి ఆయిల్ పోస్తారా, పెట్రోల్ పోస్తారా, మీ చేతిలో ఉంది. అది నీళ్లు పోసి చెట్టు చేశారనుకోండి, అందరు ఆ చెట్టు కింద ఫలాలు తింటారు. అంటే దిస్ ఇస్ నో మచ్ కాంప్లెక్స్ థింగ్స్ ఇన్ దిస్. నేనే చెట్టుకు నీళ్లు పోయాలన్నది లేదు ఇక్కడ. అర్థమవుతుందా? ఉదాహరణకు పత్రిజీ గారు 95లో ధ్యానంలో నాకు ఇది జరుగుతుంది అని చెప్పాలరా, ధ్యానంలో నాకే ఇలా జరుగుతుంది అని చెప్పడంలో రెండిట్లో చాలా తేడా ఉంది అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ధ్యానంలో నాకే జరుగుతుంది అన్నది ఎక్కువైపోతుంది. ధ్యానంలో ఇది జరుగుతుంది అని చెప్పాలా. అది ఫస్ట్ పత్రిజీ గారు. రెండవ పత్రిజీ ఏంటంటే ధ్యాన అనుభవాలు ఎలా అయితే చెప్పిపిస్తారో మీ అందరితో, ఆయన స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ కూడా ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ 3 years నుంచి మళ్ళీ నిజంగా మీరు ఎంత అప్గ్రేడ్ చేసుకుంటున్నారా, ఎంత న్యాచురల్ గా ఉంటున్నారా అన్నది మీకే తెలియాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళ గురించి తెలుస్తుంది. అది లాజిక్. కొంచెం టైం ఇవ్వండి, పాజ్ ఇవ్వండి, ఉరకకండి, కొంచెం స్లో డౌన్ అయితే సర్వీస్ ఈజీగా అవుతుంది. అదే పత్రిజీ గారి యొక్క ఆ ఇయర్స్లో ఆయన ఫాలో అయిన టెక్నాలజీ. సో నా మెసేజ్ ఏంటంటే కొంచెం సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి ముంగటోళ్ళ ఇంట్రెస్ట్ గురించి మీరు మనస వాచ కర్మ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్ కాన్షియస్ అన్నది 30% ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. అవే ఎక్కడైనా కార్పొరేట్ ఆఫీస్లో అయినా ఎక్కడైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గాల. కానీ బై డిఫాల్ట్ ఐఎమ్ అనేబుల్ టు సీ దట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ డిక్రీజింగ్, దట్ ఈస్ ఇంక్రీజింగ్ బై డిఫాల్ట్. ఎందుకో మళ్ళీ నాకు కూడా తెలియదు, నాకు కూడా ఆన్సర్ తెలియదు. సో దయచేసి గ్రూప్ కాన్షియస్ని ఇంటాక్ట్గా పెట్టండి. దట్ ఈస్ వాట్ మై మెసేజ్ ఈస్. థ్యాంక్ యూ. నాకు జీరోకి అవి అన్ని మీకు బై డిఫాల్ట్ ఏంటంటే అన్ని పుస్తకాలలో ఉండవు. ఉదాహరణకి జనరల్ గా ఎప్పుడు కూడా ఎవరితో 1-to-1 మాట్లాడినా గ్రహిస్తే ఏమవుతుందంటే 1-to-1 మనం మాట్లాడుకుంటుంటే ముంగటి వాడు మంచోడే, వినేవాడిని నేను మంచోడే. ఎందుకంటే 1-to-1లో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే 10 మంది కలిసి పనిచేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? 10 మంది కలిసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లా మనం రిజాల్వ్ చేసుకోవాలంటే, ఒకటి ఆ 10 మందిలో మినిమం 8-9 మంది ఎప్పుడు కూడా ప్రెసెంట్ గురించి మాట్లాడాలి. ప్రాబ్లం మేకర్స్ ఎప్పుడు కూడా మనం ప్రెసెంట్ గురించి మాట్లాడితే వాళ్ళు పాస్ట్ గురించి మాట్లాడతారు. తలకాయ నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే మనమేమో వర్తమానము భవిష్యత్తు గురించి మాట్లాడితే చాలా మంది గతం గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆ గతంని తగ్గించాల. అది మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించుకుంటారా, ధ్యానం చేస్తారా, మీ ఇష్టం. మళ్ళీ ఇట్టన్నా అనుకోండి, ఏంటి మీ న్యూటన్ గారు మేము థెరపీ చేయించుకోవద్దని చెప్తున్నారా అని ఆయన పడుతుంది మీకు. మీరు ఏదన్నా చేయండి, కానీ గతాన్ని తగ్గించండి. పాస్ట్ లైఫ్ థెరపీ చేయించుకోండి, మెడిటేషన్ చేయండి, ఏదైనా. బట్ మీరు ఎంత పాస్ట్కి వెళ్తున్నారు, వర్తమానంలో ఉన్నారని మీకే తెలుస్తుంది. నేను ఇప్పటికీ పత్రిజీ గారితో తిరిగిన వాళ్ళందరూ పాస్ట్ అనే మాట్లాడతారు. ఆయన క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ 1-to-1 మాట్లాడితే పాస్ట్లో మాట్లాడతారు, జనరల్ గా మాట్లాడితే ఫ్యూచర్ మాట్లాడతారు.
అర్థమవుతుందా? మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కమ్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ దే థింక్ దే ఆర్ ఇన్ ద పాస్ట్. గతంలో ఎక్కువ ఉంటారు వాళ్ళు. గతంలో లేనివాడు ఇగో ఉండదు వానికి. రెండవది, ఎప్పుడు కూడా ఒక విజన్ మీరు నమ్మితే కనుక అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీకంటే ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంది అంటే ఆ విజన్, ఎవరైతే ఆ విజన్ ని చూశారో ఆ విజన్ కి మీరు సరెండర్ అయ్యారంటే మీకు ఇగో ఉండదు. ఇప్పుడు 2030 కాదు విజన్, 3000 సంవత్సరం కింద భూమి మీద స్వర్గం అయితే చాలు. అర్థమవుతుందా? 3000 టార్గెట్ పెట్టుకోండి, ఇంకొక 5-6 టైమ్స్ వస్తాం మనం. ఇట్లా ఇదే లాస్ట్ లైఫ్ ఏం కాదు, అదే పెద్ద బుస్సు లాస్ట్ టైం ఇంకా రాము, మేము ఇంకా మస్తు సార్లు వస్తాం భూమి మీదకి. అప్పుడన్నా ఇప్పుడు ఇష్ట విత్తనాలు అప్పుడైనా చెట్లు కావాలి కదా. యు గాట్ మై పాయింట్. సో నెక్స్ట్ టైం డెఫినెట్ గా ఎవరినన్నా కలిసినప్పుడు నిజంగా మీరు ఏం కాంట్రిబ్యూట్ చేశారు అంటే మనకు కూడా తెలియాలి కదా, మేము ఏమి ఇచ్చాము గ్రూప్ కి అని. ఎందుకంటే పొలిటికల్ గా ఇండియా మనకి ఏమి ఇచ్చింది అని అడుగుతారు జనరల్ గా, మనమేమి ఇండియాకి ఇచ్చాము ఏమని అడగరు. నేను జనరల్ గా విజయభాస్కర్ రెడ్డి గారి వీడియోస్ చూస్తుంటా కదా, మనం పిరమిడ్ సొసైటీకి ఏమి ఇచ్చాము అన్నది మీకు తెలుసు, దట్ కౌంట్స్. పిరమిడ్ సొసైటీ మాకేమి ఇచ్చింది అని అడిగిన దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీ తలకినప్పులంతా పిరమిడ్ సొసైటీ నాకు ఏమి ఇవ్వలేదంటే ఇది మీకు ఇవ్వడానికి వచ్చిందా, మీ కాంట్రిబ్యూషన్ తో పెరగడానికి వచ్చిందా అన్నది ఫస్ట్ క్లారిటీ రావాలి కదా. దట్ ఈస్ వాట్ ఈస్ దానము అనే కాన్సెప్ట్ కొంచెం డిస్టార్ట్ అయిపోయింది. జనరస్ గా ఉండండి, జనరాసిటీ ఇంపార్టెంట్. ఇయ్యండి, ఇప్పుడు ఇస్తే ఇయ్యండి.